ఒక అడవిలో శ్రీ భద్మపాదాచార్య గారు ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆ అడవిలో ఉన్న వేటగాడు స్వామిని చూసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు స్వామి కింద మనుషుడు పైన సింహం, ఆయన కోసం నేను తపస్సు చేస్తున్నాను అని అన్నాడు. అప్పుడు ఆ వేటగాడు అడవిలోనే ఉంటుందా స్వామి అని అడిగాడు. అప్పుడు ఆ స్వామి ఈ వేటగాడు వదిలేలాగా లేడు అనుకోని అవును ఈ అడవిలోనే ఉంటుంది అని అన్నాడు. అప్పుడు వేటగాడు స్వామి మీరు అలా అయితే తపస్సు ఏమి చేయక్కర్లేదు, రేపు సాయంత్రానికల్లా అడవి మొత్తం ఎతికి తెచ్చి మీ ముందు నుంచోబెడతాను అని అన్నాడు. అప్పుడు స్వామి ఆ మాటకి నవ్వుకొని సరే అని అన్నాడు. అప్పుడు ఆ వేటగాడు రాత్రి అంతా నిద్రపోకుండా అన్నం తినకుండా పైన సింహం కింద నడుదు, పైన సింహం కింద నడుదు అని అనుకుంటూ మొత్తం వెతకాడు ఫ్రెండ్స్, కానీ ఎక్కడే దొరకలేదు. అప్పుడు ఆ వేటగాడు నేను స్వామికి చెప్పిన సమయం అయిపోయింది అని బాధతో ఆ తీగలు చుట్టుకొని చనిపోవాలి అనుకున్నాడు. ఆయనకి ఎదురుగా నరసింహస్వామి కనిపించాడు. అప్పుడు ఆ వేటగాడు మృగం దొరికింది అనుకొని ఆయన దగ్గర ఉన్న తీగలతో కాళ్ళు చేతులు కట్టేసి పీల్చుకుంటూ స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు. కానీ శ్రీపాద స్వామికి మాత్రం నరసింహస్వామి కనిపించలేదు, కానీ నరసింహస్వామి గొంతు వినిపించింది. వేటగాడు ఎంతో శ్రద్ధగా తపస్సు చేసినట్టుగా ఎతికాడు, అందుకే అతనికి కనిపించాడు. కానీ నీ వల్లే అతను వెతికాడు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నా, నువ్వు ఎప్పుడైతే నన్ను ధ్యానిస్తావో నిన్ను ఆవహించి నిన్ను రక్షిస్తాను నరసింహస్వామి చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీపాద స్వామి ఎవరో కాదు, శంకరాచార్యుల వారి శిష్యుడే. ఒకరోజు శంకరాచార్యుల వారు ఆయన శిష్యులతో కలిసి శ్రీశైలానికి వెళ్ళారు. శంకరాచార్యుల వారు కొండపైన తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు. ఆయన దగ్గరికి ఒక కాపాలికుడు వచ్చాడు. స్వామి నేను తాంత్రిక పూజ చేశాను, కానీ అమ్మవారికి బలి ఇవ్వాలి, మీ తల కానీ ఒక రాజు తల కానీ ఇవ్వాలి అని అన్నారు. అప్పుడు ఆ స్వామి వారు నా శరీరం పైన ప్రేమ ఏమీ లేదు అని ఒప్పుకున్న. కాపాలికుడితో స్వామి రేపు నేను కొండపైన ధ్యానం చేసుకుంటూ ఉంటాను, నా శిష్యులు పాతాళ గంగా స్నానానికి వెళ్తారు, అప్పుడు వచ్చి ఆ తల తీసేసుకోని అంటారు, ఎందుకంటే నా శిష్యులు చూస్తే అసలు ఒప్పుకోరు అని అంటారు. కాపాలికుడు అలాగే వెళ్ళిపోయి శిష్యులు లేని సమయం చూసి స్వామి వారి తల తీసుకోవడానికి వెళ్తారు. అప్పుడు పాతాళ గంగ దగ్గర ఉన్న శ్రీపాద స్వామికి అనుమానం వచ్చింది, శంకరాచార్యుల వాళ్ళకి ఏదో జరుగుతుంది అని. వెంటనే నరసింహస్వామికి ధ్యానం చేశాడు. నరసింహస్వామి ఆవహించి ఒక్క దూకు దూకాడు పాతాళ గంగ నుంచి కొండకి. కట్టిపట్టుకున్న కాపాలికుడిని చంపేశాడు. ఆ శబ్దానికి శంకరాచార్యుల వారు కళ్ళు తెరిచి నరసింహస్వామి ఆవహించిన శ్రీపాదుడిని చూసి శ్రీశైలం కొండ పైన నరసింహస్వామి కళావలంబ స్తోత్రం పాడాడు. ఇలా శంకరాచార్య స్వామిని నరసింహస్వామి 2-3 సార్లు కాపాడాడంట ఫ్రెండ్స్. మన హిందూ ధర్మం కోసం శంకరాచార్యుల వారు ఎంతో సేవ చేశారు. మన హిందూ ధర్మాన్ని కలుషితం కాకుండా మనమే కాపాడుకోవాలి. జై సీతారాం, భారత్ మాతా కీ జై.